కావ్య తన అమ్మకి కొత్త స్మార్ట్ ఫోన్ ఎలా వాడాలో నేర్పిస్తోంది. అమ్మకి అర్థం కాక ఒకే సందేహాన్ని 4 సార్లు అడిగింది. కావ్యకి చిరాకు వచ్చి, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, అసలు అర్థం కాదా అని గట్టిగా అరిచింది. అమ్మ చిన్నబోయి కళ్లనిండా నీళ్లతో మౌనంగా ఉండిపోయింది. కాసేపటి తర్వాత కావ్యకి చిన్నప్పుడు అమ్మ రాసిన పాత డైరీ దొరికింది. అందులో ఒక పేజీలో ఇలా రాసి ఉంది: ఈరోజు నా చిట్టి తల్లి కావ్య కిటికీలో కాకిని చూసి అది ఏంటి అని 20 సార్లు అడిగింది. తను అడిగిన ప్రతీసారీ నేను నవ్వుతూనే అది కాకి అని చెప్పాను. నా కూతురు కొత్త విషయాలు నేర్చుకుంటోంది, నాకెంత ఆనందంగా ఉందో. అది చదవగానే కావ్య గుండె బరువెక్కింది. చిన్నప్పుడు అమ్మ తనని ఎంత ఓపికగా పెంచిందో గుర్తుకు వచ్చింది. వెంటనే వెళ్ళి అమ్మ కాళ్లమీద పడి ఏడ్చింది. నన్ను క్షమించు అమ్మా, నీ ప్రేమలో ఉన్న ఓపిక నాకు లేకుండా పోయింది అని అమ్మని గట్టిగా హత్తుకుంది. నీతి: మనకు మాటలు నేర్పిన అమ్మకి సమాధానం చెప్పడానికి ఎప్పుడూ విసుగు చూపించకూడదు. అమ్మ ప్రేమకు, ఓపికకు సాటిలేదు. ఇలాంటి మరిన్ని కథల కోసం క్విక్ స్టోరీస్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.